మా అన్న తెలంగాణ రాష్ట్రంలో 21 నెలలుగా పరిపాలన ఎగురు పెడుతుందని మళ్ళా ముఖ్యమంత్రి అయితాము, మళ్ళా మేము ఏ ఎన్నికలు వచ్చినా మా రాజ్యమే గెలుస్తుంది అంటే మా అన్నకి ఎంత కాన్ఫిడెన్స్ చూసుకోరు. అంటే ప్రజలకు రుణమాఫీ రాకపోయినా, రైతు బంధు రాకపోయినా, పింఛను రాకపోయినా, ఇచ్చిన 6 గంటలు అమలు చేయకపోయినా, ఏది చేయకపోయినా ఎడ్జోల్ లెక్క ఇచ్చిన పదవులు తీసుకొని ఓటేస్తారు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో రేవంత్ రెడ్డి కనిపిస్తాను. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూసుకోరా, జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళికలు చేస్తారట. జూబ్లీహిల్స్ ఎన్నికల హైదరాబాద్ నడిపోతున్న ఏదైతే హైదరాబాద్ లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెవలప్ చేస్తే హైదరాబాద్ పేరుతో ఆ డెవలప్మెంట్ మొత్తం నాశనం చేసి హైదరాబాద్ సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డి అట హైదరాబాద్ నడిపోతున్న జూబ్లీహిల్స్ అట మరి గెలుస్తాడు. నేను చెప్తాను, మా అన్న చెప్తాను, గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళికలు చేస్తాడ. 100కి 1000% మా అన్న గెలుస్తాడు. పొరిగా మీరు మోసపోతారు కదా. మరి 5,000 ఇస్తాడు జూబ్లీహిల్స్, ఇలాంటి కాస్ట్లీ ఏరియా కదా. 10,000 ఓటుకి ఇస్తాడు, టెన్షన్ ఏంది? 10,000 ఓటుకి ఇస్తాడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యడు. 10,000 ఓటుకి ఇస్తాడు కానీ పథకాలు ఇయ్యడు. అయినా మీరు ఓటేరు, టెన్షన్ లేదు. రెడీ చేసుకోవాలని డివిజన్ల ఇన్ఛార్జ్కు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చినట. ఒక ముఖ్యమంత్రి బూత్ వారీగా ప్రణాళికలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి అంత అట్టడుగు స్థాయికి ఎందుకు వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం ఎగలబెడుతున్నది. అది ఎగలబెట్టాలంటే ఏమైనా పని చేయాలి. పని చేయనప్పుడు ఇప్పుడు ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైతే ప్రజల లోపల ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్న విషయం బయటపడుతుంది. ప్రజలంతా మూడ్ ఆఫ్ ది పబ్లిక్ చేంజ్ అయిపోతుంది. అంతా బీఆర్ఎస్ వైపు, ఇంకో పార్టీ బీజేపీ వైపు ఏదో ఒకరు మళ్ళీపోతారు. సో మనం దెబ్బతింటారు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ అన్న భయపడి ఇట్లా మీటింగ్ పెట్టుకొని ప్రజలు ఎటు చచ్చినా, రైతులు ఎటు చచ్చినా, నిరుద్యోగులు చచ్చినా, ఏం చచ్చినా అవసరం లేదు, ఎన్నికలే ఇంపార్టెంట్, మా ఇందిరమ్మ రాజ్యం ఎన్నికలే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట. ఇంకేంది, పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక. ఇప్పుడు అది ఏం లేదు, నవీన్ అంటారు, నవీన్ కుమార్ యాదవ్ అంటారు, మరి ఇంకోడో. సరే, ఎవరు నిలబడ్డా వాడు ఓటమికి రెడీగా ఉండాలి. ఎవరు నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల వస్తున్న వ్యతిరేకతకు మీరు ఓడిపోవడానికి సిద్ధమైతేనే దిగురి. ఇదేంటంట గెలిపే లక్ష్యంగా పనిచేయంట. ఇప్పుడు 65 మంది గెలిపితే ఏం పొడిచిర్రు రేవంత్ అన్న? ఇప్పుడు 65 మంది గెలిచి తెలంగాణ ఏమైనా పొడిస్తే కదా కొత్త వాళ్ళని గెలిపిస్తానికి. ఉన్నోడు వీక్కిందిలే కానీ ఇది ఒక్కరు వచ్చి ఇప్పుడు వీక్తారా లోకం అంటది అంతే. ప్రజలు గట్టి అంటారు కదా సింపుల్గా చెప్పాలంటే. సో రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లాలంటారు. ఇవాళ ఈయన ఉన్నాయి నా ఒంటి పైన, టైం బాగుంది ఇలా, ఈ పథకాలను తీసుకెళ్లాలంట. మరి తీసుకెళ్ళాను రేవంత్ నేను తీసుకెళ్తా. మా అన్న రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, పెన్షన్ ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చిండు, అన్ని నీకు ఇచ్చిండు, అమరావతి పులి అని నేను చెప్తానే. నష్టమేంది? నువ్వు ఎట్లా కోరుకుంటున్నావు కదా ప్రచారం, నీ తమ్మునిగా నేను చేస్తా ప్రచారం, తప్పేంది? వద్దంటావా చెప్పు, మరి కావాలంటే చేస్తాను నేనైతే, ఐఎమ్ రెడీ. ఇంకా సర్వే ఆధారంగా ఇస్తారట. హైకమాండ్ తుది నిర్ణయం అని వెల్లడి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం. ఓ నాయన నీ దండవరు, ఓ నాయన నీ తెలియని మనవాడా, నువ్వు సానుకూల దృక్పథం నువ్వు లేపకు మనను అన్న. రేవంత్ వెలిగేది తెలంగాణ చీకటి. వివేక్ వెంకటస్వామి ఒక సన్నాసు అని మాట్లాడుకో, నువ్వు వీకినవనుకో, నువ్వు నమ్మినవనుకో, నడి బజార్ల గంపలు గుత్తగా అమ్ముతాడు వాడు. ఎంతమందికి అమ్మిడో లెక్కేది ఇప్పటికి. ఏ పార్టీలకు అమ్మిండు నాకు తెలిసి ఆయన బీజేపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళా రేపు ఇంకోటి ఎంఐఎం కూడా అవుతుంది. మనోడు పప్పుల తేడు అసలు కొంచెం నమ్ముకొని ఆ ప్రభుత్వం పైన ప్రజల లోపల సానుకూల దృక్పథమే ఉంది అని పత్తితో నువ్వు నమ్మితే నువ్వు ఆగమవుతావు. ఒకవేళ సానుకూల స్పందనే ఉందని మీరు నమ్మితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎట్లయితే రెడీ అవుతారో, ఎట్లయితే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తారో, తెలంగాణ రాష్ట్రంలో 10 మంది దున్నపోతుల్ని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో గుంజుకురు కదా, ఆ 10 మందితో రాజీనామా చేయించి దమ్ముంటే మునగాళ్ళు అయితే
గెలుమని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతారు. బీఆర్ఎస్ పార్టీలో అడుగుతాను. ఎందుకంటే మీకు ప్రజల లోపల సానుకూల స్పందన ఉందని మీరే అంటారు కదా. అంత పెద్ద సానుకూల స్పందన మీకున్నప్పుడు మీకేం భయమే? మరి రాజీనామా చేసి పోరి, రాజీనామా చేసి మేమా ఎవరి దమ్మెంత, ఎవరి పతారెంత, దాన నాగేందర్ గెలుస్తాడు, కడియం శ్రీగారి గెలుస్తాడు, గూడెం మైపాలరెడ్డి గెలుస్తాడు, ఇటు పోతే మా అరికెపూడి గాంధీ గెలుస్తాడు. వీళ్ళందరూ గెలుపుకు రాలేనా? అందరూ కూడా చెయ్యి గుర్తు మీద అస్తం మా నేస్తం గెలుస్తారు కదా. గెలిచే మునగాలందరూ పట్టుకొచ్చుకొని మరి ఎన్నికల్లో పోమంటానా, నీ దమ్మేదో చూపించమంటాను, తప్పేందే? తప్పు లేదు కదా. సో ఆ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్ల ఇన్ఛార్జ్తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మంత్రి వివేక్, ఇక ఈ దొంగల ముఠ మొత్తం కూర్చుందంట. మా రాధాకృష్ణ గారు బాగా రాసింది వార్తను. మా సిగ్గులేని రాధాకృష్ణ లేపి రాసింది ఇదే వార్తని. ఇంకా చూడరా, ఇగో పరమానందే శిష్యులు ఉసురిట్లా ఇలా ముగ్గురు బొమ్మలు వేసిరు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి పేరు ఇన్వాల్వ్ కావాలి, ఎందుకంటే పేపర్ వాంది కావచ్చు. ఇక వ్యవసాయ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ భూములు మింగే మంత్రులు, ఇంతమంది మంత్రులు పెట్టుకొని ఎంతసేపు ఉన్నా ఇలా ముగ్గురు బొమ్మలు ఎత్తెట్టరా వారి. తెలంగాణ రాష్ట్రంలో, ఇందిరమ్మ రాజ్యంలో పరమానందే శిష్యులకు ఏం పని లేదు. మనకున్న పనుల ఇదే. ఈ ఒక పని నమ్ముకొనే మన ఇందిరమ్మ రాజ్యం ఎదురు పెడుతుంది. ఇప్పుడు సర్వస్వం నాశనం చేస్తారు. నా రాష్ట్రాన్ని నాశనం చేసేట ఇక మేము ఎగురు పెడుతున్నాము, మేము మోపు కడుతున్నాము, పచ్చగా అవుతుంది తెలంగాణ అని చెప్పేసి మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాడ. జూబ్లీహిల్స్ మనదే, ఇంకా బొచ్చు కూడా గెలవరు అంటారు జనాలు. నేను చెప్తానండి మళ్ళీ నా మీద కోపం చేయరు జనాలు అంటారు. బొచ్చు కూడా గెలవదు కాంగ్రెస్ పార్టీ రేపు జూబ్లీహిల్స్ లా. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే నీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ గెలుస్తా అనేది ప్రజల్లో సానుకూల స్పందన మీరు నమ్మితే, మీరు మునగాలైతే రాజీనామా చేసి ఎన్నికలు పోవాలి, ఆ 10 మంది దునపోతులను తీసుకుపోయాని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మీరు ఇక మీ పతారేందో మీ దమ్మేదో గాజు చూపిరు, సిగ్గి లేకుండా చెప్పుకుంటారు. ఇంకా మేము గెలుస్తాం, పొడుస్తాం, పీకుతాం. ఇంకా ఇప్పుడు గెలిచి పీకిరని ఇంకా కొత్తగా మళ్ళీ గెలిచి పొడుస్తారు. ఇంకా వాళ్ళతో గెలిచి పొడిచేది ఏమైనా ఉందా? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోనే చెప్తురు ఇగో మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవదు, ఒకవేళ నేను గెలిచినా మా పార్టీ గెలవదు, ఒకవేళ అది కూడా కాకపోతే మా పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పేసి స్వయాన మీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాను జూపల్లి కృష్ణ అన్న. అందుకే ఆయన మీటింగ్ పట్టుకోపోలే. ఇంకోటి ఇచ్చేదంటే మీరు రాజగోపాల్ ఓపెన్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలకు కూడా నిధులు ఇస్తున్నప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నిధులు ఏమైనా పీకి కొత్తగా ఇస్తారా? ఆల్రెడీ గెలిచినోనికే పీకినప్పుడు ఇప్పుడు కొత్త గెలిచినోనికి ఏం పొడిచి పీకిస్తారు? ఇక సామెత ఉన్నది, పెద్ద మనసులు అలా మంచిగా చెప్తా ఉంటారు. గూట్లో ఉన్నది వీకరా బాయ్ ఫస్ట్, తర్వాత ఏట్లో ఉన్నది వీకదు అని చెప్పి అంటారు. ఆల్రెడీ గెలిచినోనికి ఏమైనా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే కొత్తగా ఏమైనా వీకుదాం, ఇది వీకిచ్చినే కానీ ఇంకా అది వీకిస్తారని రాతలు రాస్తాం. నమ్మితే మీ కర్మ, నేనేం చేయలేను. నేనైతే నమ్మొద్దని కోరుతాను, నా ఉద్దేశం.